హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు సొరకాయ పెసరపప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకుందాము. నేను 6 చిల్లీస్ని తీసుకున్నానండి. అంటే కారం వేయము, ఇంకా చిల్లీ కారమే మనకి సరిపోతుంది. అలానే 6 రెమ్మలు వెల్లుల్లి తీసుకున్నాను. కరివేపాకు, ఒక ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ మనం పోపులన్నీ వేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకొని దానిలోకి ఆనియన్, చిల్లీ, కరివేపాకు యాడ్ చేసుకుందాము. వీటిని కూడా కాస్త మగ్గనిద్దాము. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని దీనిలో యాడ్ చేసుకుందాము. పోపు, సొరకాయ ముక్కలు అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పు, దాన్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి దీనిలో. అలానే 1/2 స్పూన్ పసుపుని కూడా వేసుకుందాము. ఇంకా దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. సొరకాయదే మనకి కాస్త వాటర్ వస్తుంది కదా, ఆ నీళ్ళతోనే పెసరపప్పు అనేది మనకి మంచిగా కుక్ అయిపోతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఆ వాటరే సరిపోతుంది మనకి. మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ అయితే మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పీసెస్ అనేవి కుక్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత కూడా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనకైతే ఇంకా కర్రీ మంచిగా కుక్ అయిపోయిందండి. స్మెల్ కూడా మంచిగా స్మెల్ వస్తుంది. ఇక కొత్తిమీరని వేసుకుంటే కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.